ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞానయోగము. అయితే ఇక్కడ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనే ఈ ప్రకారంగా ఈ 8 విధాలుగా నా ఈ ప్రకృతి అనేది విభజింపబడింది. పరాపర ప్రకృతులను గురించి చెప్పదలించి ముందు అపరా ప్రకృతిని గురించి వర్ణిస్తూ పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము ఈ 8 కూడా చేరి అపరా ప్రకృతి అవుతుంది. ఈ ప్రకృతి జడమైనటువంటిది. పురుషుడు అంటే ఆత్మ, బ్రహ్మము ఒకడే అయితే చైతన్య స్వరూపుడు. ప్రకృతి దృశ్యము, ఇక పురుషుడు దృక్కు. ప్రకృతి నశిస్తుంది, పురుషుడు అంటే ఆత్మ శాశ్వతుడు. అయితే మనకు మనసు, బుద్ధి, అహంకారము అనేటువంటివి పంచభూతాలతో సమానంగా ఎన్నుకోబడినవి కదా. అవి కూడా పంచభూతములను ఒకే తరగతిగా కూడా పరిగణించబడినవి. అయితే పంచభూతాలు జడాలు కాబట్టి వాటి యొక్క మిశ్రితంతో ఉత్పన్నమైన మనస్సు, బుద్ధి, అహంకారం కూడా వాస్తవానికి జడాలే అయినా అని కదా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సామాన్యంగా జనులు మనసు, బుద్ధి మొదలైనటువంటి వాటిని చైతన్యంగా భావిస్తారు. కానీ అది తప్పే. అవి కూడా జడాలే, రాయి, మట్టి, కొయ్య వంటివే అని చెప్పడం. ఈ ప్రకారంగానే మనస్సు కూడా జడమే అని ఎప్పుడైతే తెలియబడుతుందో అప్పుడు దాని యొక్క బలము, శక్తి అనేది శమించిపోతుంది. ఒక పాంచభౌతిక పదార్థంలాగానే అది పట్టుబడిపోతుంది. జడమైనటువంటి వస్తువు ఎక్కడా కూడా చైతన్య వస్తువు అంటే ఆత్మ మీద ఆధిపత్యము అనేటువంటిది చలాయించలేదు కదా. ఈ రహస్యాన్ని తెలియనటువంటి అజ్ఞానులనే అది ఆటలాడిస్తూ ఉంటుంది. కాబట్టి మనసును నిగ్రహించడానికి ఈ ప్రకారమైనటువంటి ప్రకృతి పురుష స్వరూప విజ్ఞానము అనేటువంటిది అత్యంత అవసరమై ఉన్నది. కాబట్టి ఓ అర్జున, ఈ అపరా ప్రకృతి చాలా స్వల్పమైనది, అల్పమైనది, దీనికంటే వేరైనది ఈ జగత్తునంతా కూడా ధరిస్తూ ఉన్నది. జీవరూపమైనది అయినా మరి ఒక ప్రకృతినే పరాప్రకృతి అంటే అపరా ప్రకృతి కంటే ఒకంత శ్రేష్టమైన దానినిగానే తెలియ. ఇంకా ఇప్పుడు పరాప్రకృతిని గురించి తెలియజేస్తూ ఉన్నాం. ఏది జీవరూపమై ఉన్నదో, దేని చేత ఈ జగత్తంతా కూడా ధరింపబడుచు ఉన్నదో అదే కదా పరాప్రకృతి. ఇదంతా కూడా అపరాప్రకృతిలాగానే భగవంతుని యొక్క అంటే పురుషుని యొక్క అధీనమై ఉన్నది. కాబట్టే నా యొక్క ప్రకృతి అని చెప్పబడింది. పురుషుడు అనేటువంటి పదం ఉపయోగించినప్పుడల్లా కూడా మగవాడు అనేటువంటి ఆలోచన చేయకూడదు. అది ఒక సంకోచమైనటువంటి అర్థం. కానీ పురుషుడు అంటే ఇక్కడ పరమాత్మ, చైతన్యము అనేటువంటి విషయమే స్ఫుటీకరించబడింది. ఇక పరాప్రకృతి అంటే ఎట్టిదో, అపరాప్రకృతి అంటే ఎట్టిదో ఈ దృష్టాంతాల ద్వారానే తెలుసుకోవాలి. ఒక కుండ ఉంది, దానిలో నీరు ఉంది. ఆ నీటిలో సూర్యుడిని ప్రతిబింబించాడు అనుకుంటే ఇందులో ఇక్కడ ఘటము, దేహము, జలము, మనసు అనేటువంటిది. అంటే ఘటము దేహమైతే జలము మనసు, సూర్య ప్రతిబింబము చిదాభాస రూపుడైనటువంటి జీవుడే కదా. సూర్యుడు పరమాత్మ, ఘటము, జలము అపరాప్రకృతి, సూర్య ప్రతిబింబము పరాప్రకృతి. ఈ రెండింటికంటే కూడా వేరైన వాడు సూర్యుడు. అపరాప్రకృతులకు అతీతుడైనటువంటి పురుషుడే కదా భగవానుడు. అందుకే మనకి శ్రీ శంకరాచార్యుల వారు దీని గురించి ఏమని చెప్పారంటే, మార్పులన్నీ కూడా కుండకి, నీళ్ళకి, ప్రతిబింబానికే కలుగుతుంది, కానీ సూర్యునికి మార్పు కలగదు.
అలాగే సమస్త జగత్తు యొక్క మార్పులు కూడా పరా అపరా ప్రకృతులకే కలుగుతాయి, కానీ దానికి విలక్షణమైనటువంటి ఆత్మకైతే కాదు. ఈ అపరా ప్రకృతి యగు పంచభూతాదులు కూడా జడమే. పరా ప్రకృతి యగు చిదాభాసుడు ఆభాస చైతన్య రూపుడు అంటే జీవరూపుడు. కాబట్టే జీవభూతమైనటువంటి ఈ పరా ప్రకృతి చేత జడమైనటువంటి ఈ జగత్తు ధరింపబడుతూ ఉన్నది. అంటే రెండవది లేనిది అనేటువంటి ఏకరసమాత్రమైనటువంటి ఆత్మజ్ఞానం యొక్క విచారణ ఎందైతే ఈ రెండు ప్రకృతులు కూడా అబద్ధమే అవుతూ ఆభాస రూపములుగానే లేకనే ఉన్నట్లుగా కనపడి లేకుండా పోయేటువంటి రూపాలే నిశ్చితములే, దానికంటే వేరైనటువంటి పురుషుడు ఆత్మ ఒక్కడే సత్యంగా తేల్తాడు. కాబట్టి ముముక్షువైనటువంటి వాడు ఈ పరా అపరా ప్రకృతులను రెండింటినీ దాటివేయాలి, సాక్షి అయినటువంటి ఆత్మతత్వాన్నే చేరాలి. జీవత్వము అనేటువంటిది జడత్వము కంటే ఒకంత మేలే అయినప్పటికీ కూడా అది కూడా ఈ ప్రకృతి యందు అంతర్గతమే కదా. కాబట్టి మిథ్యయే అయి ఉన్నది. స్వప్నమందలి రాతికి జీవునికి కలిగిన భేదమే ఈ అపరా పరా ప్రకృతులకు కూడా ఉన్నది. స్వప్నంలో ఉన్నటువంటి జీవుడు రాయి కంటే కొంత మెరుగేమో, కానీ రెండూ కూడా స్వప్న రూపాలే కదా. కాబట్టి వాస్తవానికి లేనివే అవుతూ ఉన్నవి. అంటే మేలుకొన్నటువంటి వాడే సత్యము. అలాగే ఎవని ఎందైతే ఈ పరాపర ప్రకృతులు రెండు కూడా అబద్ధ రూపాలై వర్తిస్తూ ఉన్నవో, లేకనే ఉన్నట్లుగా ఉన్నవో, అటువంటి సర్వానికి ఆధారుడైనటువంటి అధిష్టాన పరమాత్మయే సత్యము. ఈ విషయాన్ని ముముక్షువు అయినవాడు చక్కగా గుర్తెరగాలి. జీవ జగత్తులకు కూడా వేరైనటువంటి సాక్షియగు ఆత్మను సాక్షాత్కరించుకోవాలి. ఈ యొక్క సంసార బంధము నుండి విముక్తత్వాన్ని పొందాలి. కాబట్టి ఈ జడాచేతనములే అయినటువంటి సమస్త భూతాలు కూడా ఈ రెండు విధాలైనటువంటి పరా ప్రకృతి అపరా ప్రకృతుల వలననే కలుగుతూ ఉన్నవి అని కదా తెలుస్తుంది. అందుకే ఈ రెండు ప్రకృతుల ద్వారా కూడా నేనే ఈ సమస్త ప్రపంచానికి కూడా ఉత్పత్తి వినాశానికి కారణభూతుడనై ఉన్నాను అనే పరమాత్మ తెలియజేస్తూ, అంటే జడము చేతనము కదలనటువంటిది కదిలేటువంటి ఈ ప్రకృతుల వలన ప్రాణులు ఉత్పన్నమవుతూ ఉన్నవి. ఆ రెండింటికి కూడా విలక్షణుడైనటువంటి పరమాత్మయే ఆ ప్రకృతుల ద్వారా జగత్తు యొక్క సృష్టిని, స్థితిని, లయాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి సమస్త జగత్తుకు కారణభూతుడు వాస్తవానికి సర్వాధిష్టాన పరమాత్మయే అయి ఉన్నాడు కదా. ప్రకృతి అనేటువంటి సాధనం ద్వారా వారే సూత్రధారిలాగా ఉండి ఈ జగన్నాటకమంతటిని కూడా ఆడిస్తూ ఉన్నాడు. అధిష్టానమైనటువంటి పరమాత్మయందు ఆరోపించబడినటువంటి లేకనే ఆరోపించబడినటువంటి జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలు. జగత్తే లేకపోతే సృష్టి, స్థితి, లయాలు కూడా లేవు కదా. వాటికి అధిష్టానమే హేతుభూతమవుతుంది కదా. కాబట్టి వాస్తవానికి రెండవది లేని దాని యొక్క దృష్టి యందు, అద్వైత దృష్టి యందు పరమాత్మ ఏ మార్పుకు లోని కానివాడే, ఏమి చేయకను ఉన్నాడు, ఏమి చేయించకను ఉండి సాక్షి మాత్రంగా ఉన్నవారే అవుతూ ఉన్నారు. అంటే ఆ పరమాత్మయే ఈ జగత్తుకి కారణభూతులు, ఆధార రూపులు. కాబట్టి వారే ఎల్లెడలా కూడా వ్యాపించి ఉన్నారు అని తెలియజేస్తూ, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదీ లేనే లేదు. దారమందు మనులు లాగానే నాయందు ఈ సమస్త ప్రపంచము కూడా కూర్చబడినది. ఏ విధంగా ఉన్నది అంటే, నా ద్వారానే సమస్త ప్రపంచము కూడా ఈ విధంగా కనబడుతూ కూర్చబడి ఉన్నటువంటిది. ఎలాగంటే, నాకంటే వేరుగా రెండవది, నాకంటే విలక్షణంగా మరొకటి ఏదీ లేదు. మరి మణులు అంటే పూసలు గుచ్చడానికి దారం అనేది ఏ విధంగా దారానికి పూసలు ఎలా గుచ్చబడి ఉంటాయో, ఈ సమస్త జగత్ ప్రపంచమంతా కూడా నా ద్వారా కూర్చబడినది, కానీ నేను లేక ఇది లేదు అని చెబుతూ, దారం లేక పూసలు నిలవవు కదా.
అనే చెబుతూ, అంటే ఏ విధంగా మృత్పిండమేకం బహుభాండరూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనురూపం పరమాత్మమేకం సమస్త రూపం అనేటువంటి దానిలాగానే ఈ యొక్క మట్టి రూపాలే అయినవి అనేక రకాలుగా మూకుళ్ళు, ముంతలు, చెంబులు, మరే పిడతలు, సట్టులు, కుండలు, బాండాలు అనేక రకాలుగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా మట్టి పాత్రలు, మట్టి రూపమే అయినట్లుగా సువర్ణమేకం బహుభూషణాన్ని బంగారంతో చేయబడినటువంటి అలంకార ఆభరణాలు అన్నీ కూడా, ఆభరణాలు పేరు ప్రక్కకు నెడితే అదంతా కూడా బంగారమే అయినట్లుగా గోక్షీరమేకం బహుధేను రూపం అనేక రకాలైనటువంటి గోవుల నుండి పిండినటువంటి ఇదంతా కూడా పాలే అవుతుంది. కానీ అట్లాగే ఈ పరమాత్మమేకం అనే సమస్త రూపాలలో జగద్రూపంలో మరి ఈ యొక్క సృష్టి రూపంలో, స్థితి రూపంలో, సర్వేక సమస్త రూపంలో వేరే రూపము లేనటువంటి ఆ అధిష్టానమే సర్వేక సమస్తం నిండిపోయి ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఒక్కడే సర్వరూపులలో కూడా రకరక పొలుకుల రకరక రూపుల సదయ ప్రధానాత్మ సర్వమునందు కూడా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైన ప్రకృతులకి విలక్షణుడైనటువంటి పరమాత్మ స్వరూప పరబ్రహ్మము ఆయన ఆత్మతత్వమే కదా. కాబట్టి ఇక్కడ అసలు దేవుడున్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనే ప్రశ్నలకి ఈ సమాధానము అనేటువంటిది చెప్పబడింది. ఏ విధంగా అంటే పాలయందు వెన్నలాగానే. పాలల్లో వెన్నుందా? ఉంది. ఏది బయటికిది తీయలేం, దానికి ఒకంత సాధన కావాలి. సాధన చేసినప్పుడు ఆ పాల నుండి వెన్న ప్రత్యేకంగా చేయవచ్చు, వేరు చేయవచ్చు. నువ్వుల యందు నూనె ఉన్నదా? ఉన్నది. ఆ నువ్వులను గానుగులో ఆడించి దాని ద్వారా నూనెను ప్రత్యేకం చేయవచ్చు. మణుల యందు దారం ఉన్నదా? ఉన్నది. దారం లేకపోతే మణులు హారంలాగా మరి కనబడవు కదా. ఆ విధంగానే అంటే ఆ పూసల యందు దారములాగానే పరమాత్మ ఎక్కడున్నారు? జగత్తునందు అంతటా కూడా వ్యాపించి ఉన్నారు. ఏ విధంగా వ్యాపించి ఉన్నారు? దారము రూపంలో మూలమైనటువంటి సర్వభువనాలు, సర్వ ప్రపంచాలు, సర్వ విశ్వాలు, సర్వ జగత్తులకి కూడా అంటే ఆధారభూతమైనటువంటి దారములాగానే ఈ సమస్త భువనాలు దారమునందు కూర్చబడి ఉన్నప్పుడు ఆ కూర్చబడటానికి ఆధార వస్తువైనటువంటి వాడు పరమాత్మే అని చెబుతూ, అంతేకాదు దారంలాగానే పరమాత్మ జగత్తునందు అంతటా వ్యాపించి ఉన్నారు. వారు లేని చోటు ఉన్నదా? లేదు. వారికంటే వేరైనటువంటి మరి ఒక వస్తువు ఏదైనా ఉన్నదా? అసలు ఈ స్వర్గ మధ్యలోక పాతాల లోకాల యందు ఎక్కడా లేదు. ఈ సత్యమే కదా ఇక్కడ నిరూపించబడింది. అసలు ఏ విధంగా అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది దీని గురించి మనం ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. ఒక చోట ఒక రాజు ఉన్నాడు. ఒక దేశానికి ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు కాస్త అంతా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగినటువంటి వాడు. ఆయన అనేకమైనటువంటి విషయాలను తన యొక్క ఈ రాజ్యం యొక్క ఆలోచనలు, రాజకీయాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగినటువంటి పండితులను మరి వాళ్ళ సమక్షంలో ఆయన కూడా ఈ విచారణ అనేటువంటిది చేసేవాడు. అలా చేసే సమయంలో ఆయనకి ఒక ఆలోచన కలిగింది. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? అందులో ఉంటే ఏం చేస్తున్నాడు? ఇంకా ఎటు చూస్తున్నాడు? దైవం అనేటువంటిది ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎటు చూస్తున్నాడు? ఏమి చేస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రశ్నలు ఆయనకు ఉత్పన్నమైనవి. సరే, ఆ మరునాడు ఆయన యొక్క అనుమానాన్ని తీసుకొచ్చి ఆ ఆధ్యాత్మిక సభా ప్రసంగంలో ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి అంటే సభకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ప్రసంగికులు, పండితులు అనేక మంది ఉన్నారు కదా. వారందరినీ అడిగాడు,
వీలు పడ్ల. తర్వాత తన ఆంతరంగికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని కూడా అడిగాడు. ఆయనకి ఆధ్యాత్మిక గురువు అంటే ఆయనకు ఆత్మజ్ఞానము అనేటువంటిది అనుభవ సిద్ధి కాల, దాని గురించి బహుగా చెప్పగలడు. కేవలము వాచా వేదాంతమే చెప్పగలడు. అటువంటి ఆయనకి శాస్త్రాల యొక్క పటుత్వం ఉన్నది కానీ అనుభవంతో ఉన్నటువంటి పటుత్వం లేదు. అయినప్పటికీ ఆయన్ని ఏమన్నాడంటే, ఓ గురువర్య, నేను అనేక మందిని అనేక రోజుల నుండి ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఎవ్వరి దగ్గర నాకు సమాధానం సరైనటువంటిది రాలేదు. మీరు కూడా ఏ శాస్త్రాన్ని విచారిస్తారో, ఏ అనుష్ఠానాన్ని ప్రారంభిస్తారో, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎటు చూస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అనే విషయాలకు మీరు నాకు తగినటువంటి సమాధానం చెప్పినప్పుడు మీకు దానికి తగినటువంటి పారితోషికం ఇస్తాను, బహుమానాలను అందిస్తాను. ఒకవేళ గనక మీరు సరైనటువంటి రీతిలో సరి అయిన సమాధానం చెప్పలేకపోయారనుకోండి, ఇక నేను చాలా కఠినంగా శిక్షిస్తాను అని చెప్పేసి ఆయనకి తెలియజేశాడు. ఆ పండితుడు తల ఊపాడు. సరే, కొంత సమయం గడువు అడిగాడు. ఇంటికి వచ్చాడు. వచ్చి ఇక దిగులుతో ఉంటున్నాడు. శాస్త్రాలు తిరగవేస్తున్నాడు. నిద్రపోవడం లేదు, ఆహారము రుచించడం లేదు. ఆయన రోజుకు రోజుకి కూడా మరి శరీరం శుష్కించిపోతుంది. ఎందుకు? తనకు రోజులు దగ్గర పడినవి అని తెలుసు. అనేక మంది చెప్పినా కూడా ఆ రాజుగారు తృప్తి పడలేదు. మరి అంతకంటే అదనమైనటువంటి సరైన సమాధానం నేను చెప్పలేనేమో, సమయం ఆసన్నమవుతోంది, నేను ఎలా చేయాలి అనేటువంటి దిగులుతోటి దైవం మీద భారం వేసి ఆ విధంగా బాధపడుతూ ఉన్నాడు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక పాలేరు ఉన్నాడు. ఆ రాజుగారి పండితుని యొక్క ఇంట్లో పాలేరు ఉన్నాడు. ఆ పాలేరు ఏం చేశాడు, అయ్యగారు ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు అని అంటే, ఏమి లేదులేరా, వెళ్ళి నీ పని చూసుకో అని అన్నారు. ఎందుకు? నాకే తెలియకపోతే అసలు అక్షరం ముక్క కూడా, కుక్షి కోసినా కూడా ఆ పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు, వీనికి నేనేం చెప్పి ఏ సమాధానాన్ని పొందుతాను అని అతనికి చెప్పడానికి కూడా ఇష్టం పుట్టక, ఏమి లేదు నేను ఈ పని చూసుకోపోరా అని చెప్పారే కానీ వానికి మాత్రం తన సమస్యను గురించి చెప్పలేదు. ఇలా 2 రోజులు 3 రోజులు గడిచింది. ఆయన ఇంకా కూడా నిరాసక్తతకు లోనైపోతున్నారు, దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆహార నిద్రలకి దూరమైపోయారు. తన చావు దగ్గర పడుతుంది అని నిర్ణయం చేసుకున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇక ఒక్క రోజుకే సమయం వచ్చింది. రేపే వెళ్ళి మరి ఆ రాజుగారికి తను ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అలా ఆలోచిస్తూ సరే ఏదైతే అదైంది, నాకింతవరకే ఉన్నది కాబోలు అనుకున్నారు. అలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూనే అస్థిమితత్వంతో ఉంటున్నారు. అయితే ఇక పాలేరు ఆ సేవకుడు ఆగల, మళ్ళీ వచ్చాడు. ఒక్కసారి నాకు వినిపిస్తే ఇబ్బంది ఏముంది అని అన్నాడు. సరే, ఆ సేవకుడు కూడా స్వామి భక్తి పరాయణుడు, వాళ్ళ కుటుంబానికి తగినంత సేవ చేసేటువంటి వాడు. ఫలితం తక్కువైనా అధికమైన సేవ చేస్తూ గొప్పవారైనటువంటి పండితుల సేవ చేస్తున్నాను అని ఆయన చెప్పేటువంటివి, ఆయన స్తోత్రం చేసేవి, ఆయన పఠించే విషయాలు ఒక్కొక్కసారి విని వాటిని అభ్యాసపూర్వకంగా తన ఇంటి వద్ద అభ్యాసం చేసేటువంటి వాడు. అయినా ఒక్కసారి మళ్ళీ ప్రాధేయపడ్డాడు చెప్పమని. సరే, ఇదిరా రాజుగారి వద్ద నాకు ఈ సమస్య వచ్చింది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎటు చూస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు, ఈ ప్రశ్నకు నేను రేపు మాత్రమే ఆఖరి రోజు, ఆ ప్రకారంగా నేను ఆయనకి సరి అయిన సమాధానం చెప్పకపోతే నాకు ఇక చివరి రోజులు లెక్కించవలసింది, ఏ శిక్ష విధిస్తారో నాకు తెలియదు అని బాధపడ్డాడు. ఓ సింతేనా గురువు గారు, పర్వాలేదు, నేను వచ్చి సమాధానం చెప్తాను అంటాడు. అదేమిట్రా అంటే, ఏమి లేదు, మీకు వేయబోయేటువంటి శిక్షను నేను స్వీకరిస్తాను. మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న, దానికి సమాధానం నేను చెప్తాను. మీకు వేయబోయేటువంటి అది సరి అయినదిగా ఆయనకు తోచకపోతే, అప్పుడు సరిగ్గా లేకపోతే ఆ శిక్షను నేను అనుభవిస్తాను అని హామీ ఇచ్చారు పండితులు గారి వెనక. ఈయన కూడా ఆ మరునాడు రాజ్యసభా భవనానికి వెళ్ళాడు. ఆయన రాజకార్యాలు ముగించుకున్నాడు. ఇక్కడ పండితుల యొక్క ప్రకర్షతో కూడినటువంటి సభకు వచ్చాడు. ఇంకా తన రాజపురోహితుడు ఎటువంటి చక్కని సమాధానం చెప్తాడో తహతహతోటి నిజాన్ని గుర్తించాలి అని ఆ రాజుగారు బహు ఉత్సాహంతో ఆ పండితుల వారి దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత, ఏమయ్యా, ఏం తెలుసుకున్నావు, దేవుడు ఎక్కడున్నాడు, ఎటు చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని.
అప్పుడు ఆ పండితుల వారు ధైర్యంగా మౌనంగా కూర్చొని ఉన్నారు. అయ్యా, అక్కడి దాకా ఎందుకు, మా గురువు గారి దాకా ఎందుకు, నేనే మీకు తెలియజేస్తాను అని అన్నాడు. సరే అయితే ఎవరైతేనేమి తెలియజేయడం, నా ప్రశ్నలకు సరి అయిన సమాధానం నాకు ఎక్కడి నుండి వచ్చినా పర్వాలేదు అని ఆ రాజుగారు అంగీకరించారు. అప్పుడు సరే, ఒక పెద్ద ఎత్తు పీట ఒకటి పెట్టించారు. పెద్ద భాండం ఒకటి, పెద్ద పాత్ర, ఖాళీ పాత్ర తెప్పించి ఒక 20 లీటర్ల పాలు తీసుకొచ్చి దాని నిండుగా, పాత్రకు నిండుగా పాలు పోయించమని చెప్పారు. అతను చెప్పిన ప్రకారమే, సేవకుడు చెప్పినటువంటి ప్రకారమే రాజుగారు అందరికీ, అక్కడ ఉన్నటువంటి వారికి, సేవకులకి ఆజ్ఞ చేశాడు. వాళ్ళు ఒక పాత్ర పెట్టారు, ఒక ఎత్తైన పీట మీద పాత్ర ఉంచారు, పాత్ర నిండా పాలు పోశారు. రాజుని ఎదురుగా కూర్చోమన్నాడు. అయితే ఏమన్నాడంటే, అసలు మొట్టమొదటే అన్నాడు, ఏమని, నేనిప్పుడు నీకు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉన్నాను. చెప్పేటప్పుడు చెప్పేవారు పైన ఉండాలి, తెలుసుకునేవారు కింద ఉండాలి. చెప్పేవారు గురువులతో, పెద్దలతో సమానం. చెప్పించుకునేవారు చిన్నలతో, శిష్యులతో, సేవకులతో సమానం. ఇది మీకు అంగీకారం అయితే మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అంటాడు పండితులు వారి యొక్క సేవకుడు. సరే అన్నాడు. ఆయనకి ఇక్కడ పెద్ద చిన్న వ్యత్యాసం కాదు, ఆయనకు తెలుసుకోవాలనే జిజ్ఞాస రాజుకి. సరే అన్నాడు. ఆ ప్రకారంగానే అమలు జరిగింది. అక్కడ రాజుగారు ప్రక్కనే నిలబడి ఉన్నారు. ఈ పాత్రలో, ఓ రాజా, ఈ పాత్రలో ఏమున్నాయి? పాలు. పాలల్లో వెన్న ఉందా? ఉన్నది. ఆ వెన్న తీసి నాకు చూపించండి. అదెలా సాధ్యమయ్యా? పాలల్లో వెన్న ఎలా సాధ్యమవుతుంది? పాలను కాచాలి, కాస్త తగునంత వేడిలో దానికి ఒకంత పెరుగు చేర్చి తోడు పెట్టాలి, దానిని చిలకాలి, నీళ్లు పోసి అప్పుడు మజ్జిగ తయారవుతుంది. మజ్జిగ నుండి వెన్నను ప్రత్యేకంగా తీయవచ్చు. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు అసలు పాల నుండి వెన్న తీయడం అనేది సాధ్యం కాదు. అంటే దేవుడు కూడా అంతే, సర్వమునందు ఉన్నాడు. సాధన అనుష్ఠాన పరులకు మాత్రమే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది గోచరమవుతుంది. వారి యొక్క సాక్షిత్వ స్వరూపంలో మరి అక్కడ సాక్షాత్కరిస్తాడు. అటువంటి సాధన చేసినటువంటి వాడికే పరబ్రహ్మ స్వరూపమైన దైవం కనిపిస్తాడు అని అన్నాడు. కరెక్ట్, నాకు సరిపోయింది ఈ సమాధానం. పాలల్లో నుండి వెన్న బయటికి తీయాలి అంటే, పాలల్లో వెన్న పాలంతా వ్యాపించి ఉన్నట్టే సర్వేక సమస్త ప్రపంచమంతా కూడా ఆత్మస్వరూపంతో నిండిపోయి ఉన్నది. దానిని ప్రత్యేకంగా చూడాలి అంటే వాడు ఆ పరమాత్మ స్వరూపం కావాలి. ఆ విధంగా మాత్రమే తెలుస్తుంది అని రాజు సమాధానపడ్డాడు. రెండవ ప్రశ్న, దేవుడు ఎటువైపు చూస్తూ ఉన్నాడు? సరే, ఆ పాల పాత్ర తీసేయించారు. మళ్ళీ కూడా ఒక దీపం ఒకటి పెట్టించారు. వెలుగుతూ ఉన్న దీపం, అది వెలుగుతుంది. చెండ ప్రచండంగా పెద్ద దీపం ఒకటి ఏర్పాటు చేయించారు. ఇదేమిటి రాజా? దీపం, జ్యోతిస్వరూపం. ఇది ఎటువైపు చూస్తాంలే అని అన్నాడు. ఇది ఎటువైపు చూసేదేంది? చుట్టుప్రక్కలా కనపడుతుంది కదా. అది ఎంతవరకు అయితే ఉన్నదో చుట్టూ ప్రకాశమానమై సర్వము చూస్తుంది. కాదు, అట్లా కాదు. దీపం ఎటువైపు చూస్తుందో చెప్పండి. ఎటువైపు చూసేదేంటి? సర్వము చూస్తుంది అన్నాడు రాజు. దైవం కూడా అంతే, సర్వేక సమస్తాన్ని కూడా చూస్తాడు. ఈ ప్రక్కనే చూడాలి, ఈ ప్రక్కన చూడకూడదు అనేటువంటి విధి నిషేధాలు దైవానికి లేవు. సర్వము చూడగలుగుతున్నాడు కాబట్టే ఎటువంటి సృష్టి ఎక్కడ నుండి చేయాలి, ఎంత కొనసాగించాలి, ఎప్పుడు లయం చేయాలి అనేటువంటి సమస్తము కూడా ఆయనకు అధీనమై లోబడి ఉన్నది. ఆ విధంగానే జ్యోతి స్వరూపానికి ఒకవైపు చూపు అనేది లేకుండా సర్వత్రా ఎలా ప్రకాశమానంగా విద్యమానమై ఉన్నదో అలాగే ఈ యొక్క పరమాత్మ వస్తువు కూడా సర్వేక సమస్తము కూడా ఆయన స్వరూపమే అయి ఉన్నది అని చెప్పాడు. సరే, ఇది నాకు సరిపోయింది అన్నారు రాజుగారు. ఆ తర్వాత దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు అని అడిగాడు. ఆ పాత్రలు దీయించారు, అన్నీ అయిపోయినాయి. రాజుగారు కింద కూర్చొని ఉన్నారు, సేవకుడు పైన కూర్చొని ఉన్నాడు. ఒక సింహాసనాన్ని అధిష్ఠించి, సింహాసనం కాకపోయినా దానికి తగిన రీతిలో ఉన్నటువంటి ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. వాళ్ళ గురువు గారు చూస్తూ ఉన్నారు. అంతేకాని ఆ పండితులు వారేం మాట్లాడడం లేదు. సరే, ఓ రాజా, దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం కదా. అదే రాజును సేవకునిగా, సేవకుణ్ణి రాజుగా. రాజుగారు మీరు ఎక్కడుండాలి? ఉన్నతమైన
ఎత్తుగా ఉన్నటువంటి ఉన్నతాసనం మీద మీరు కూర్చుండి ఉండాలి. కానీ మీ యొక్క ప్రశ్నల నిమిత్తం మీరు నన్ను సమాధానం అభ్యర్థించి మీరు భూమిపై కూర్చొని ఉండారు. నేను చెప్పేటువంటి స్థాయిలో ఉన్నాను కాబట్టి, ఉపదేశకులమైనటువంటి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఎత్తులో నన్ను అలంకరింపజేశారు. అయితే దైవం ఏం చేస్తాడంటే పాపాత్ములని పుణ్యాత్ములుగా చేయడానికి ప్రయత్నిస్తాడు. తక్కువని ఎక్కువగా చేస్తాడు, ఎక్కువగా ఉన్న దానిని తక్కువగా చేస్తాడు. రాజును సేవకునిగా, సేవకుని రాజుగా చేస్తాడు. అంటే ప్రతిదానికి కూడా దానిని సమస్థితిలో చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు దేవుడు. దేవునికి ఒక పక్షపాతం లేదు. ఒకరు తనవారు మరి కొందరు పైవారు పరవారు అనేటువంటి భేదం లేదు. సర్వేక సమస్తము కూడా ఆయన యొక్క క్రియలను గురించి అసలు ఎవ్వరం కూడా అనిర్వచనీయమైనటువంటి స్థితి. ఎవ్వరూ నోటి మాటలతో చెప్పి ఇటువంటిది అని చెప్పి ఒప్పించడానికి సాధ్యము కాని స్థితి దైవము అని చెప్పగానే ఆయనకి సరిపోయింది. అయ్యా, నీ సేవకునికే ఈ విధంగా ఇంత జ్ఞానం ఉంటే ఈ యొక్క ఆస్థాన పండితులైన మీకు ఎంత జ్ఞానం ఉన్నదో, నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని భయపెట్టి నేను అపరాధం చేశాను అని ఆ రాజు తన తప్పు ఒప్పుకొని పండితులు వారిని తగినటు రీతిగా సత్కరించి ఇంటికి పంపిస్తారు. అప్పుడు ఈ పండితులు వారి ఇంటికి వచ్చిన తర్వాత సేవకుడిని అడుగుతాడు, ఏమిరా నువ్వెలా చెప్పావు అని. స్వామి, తమరు రోజు ఇవే కదా పఠిస్తారు. ఈ పఠించిన వాటిని నేను ఇంటికి వెళ్ళి వాటిని అనుసంధానం చేస్తూ ఉంటాను, ఆ ప్రకారంగా ఆచరిస్తూ ఉంటాను. ఆ ఆచరించినటువంటి దాని యొక్క అనుభవ జ్ఞానమే నేను తెలియజేశాను. ఇదంతా మీరు నేర్పిందే కానీ నా స్వతహాగా నాకు వచ్చింది కాదు. ఇది అంతా కూడా నేను మీ నుండే గ్రహించాను అని చెప్పాడు. ఆ విధంగా అనుష్ఠానం, అనుసరణ, ఆచరణ ఉన్నటువంటి వారికి లభించినటువంటి అనుభవ సిద్ధి, శాస్త్రాలను మాత్రమే, గ్రంథాలను మాత్రమే తిరగవేసే వారికి ఉండేటువంటి జ్ఞానానికి ఎంతటి వ్యత్యాసం. అందుకనే ఇక్కడ ఈ సత్యమే కదా ఇక్కడ నిరూపించబడింది. ఏ విధంగా అంటే దేవుడు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనే ప్రశ్నలకి సమాధానం పాలయందు వెన్నలాగా, నువ్వుల యందు నూనెలాగా, ఆ మణుల యందు దారములాగా పరమాత్మ సమస్త జగత్తునందు కూడా వ్యాపించి ఉన్నాడు. వారు లేని చోటు ఉన్నదా? లేదుగా. వారికంటే కూడా వేరైనటువంటి మరి ఒక వస్తువు ఏది కూడా ఈ ముల్లోకాలలో కూడా, ఈ యొక్క స్వర్గలోక, మధ్యలోక, పాతాళలోకాల యందు సత్వరజస్వ తమో గుణాల ప్రాతిపదికలైనటువంటి ఈ ముల్లోకాల యందు కూడా ఎక్కడా కూడా ఇక మరొక వస్తువు లేనే లేదు అనేటువంటి సత్యమే కదా మనకి నిరూపించబడింది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.